सिंधु गुजरात जय हे రమేష్ అంటే రమేష్ అంటే రైట్ నమస్కారం కూర్చోాలంటే సెక్యూరిటీకి ఇబ్బంది మన సపరేట్ ఉంటే బాగుంటుంది. ఓకే సార్ ఓకే సార్ ఫోటో ఫోటో సార్ వాళ్ళ మార్కెట్ కమిటీ కౌన్సిలర్లకు ఉదయపూర్వక ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మన భారతదేశంలో 80వ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా పల్లె పల్లెలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి స్వాతంత్ర సాధన గురించి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఎన్నో పోరాటాలు చేసి విదేశీయులను తరిమి కొట్టి మన దేశానికి తెల్ల ధరల నుంచి విముక్తి కలిగించడం జరిగింది. మరి దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఇప్పుడు 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భం లోపల మన పరిగి నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన పరిగి నియోజకవర్గానికి 50,000 కోట్ల రూపాయలతోన అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీంట్లో రైతులకు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక 10,000 కోట్ల రూపాయలతో ఒక 500 కోట్ల రూపాయలు భూసేకరణకే ఖర్చు అవుతుంది ప్రభుత్వం. ఇదే కాకుండా రేడియల్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ డబ్బులు కూడా ఇదే మన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒక 16 కోట్ల రూపాయలు గతంలో ఇచ్చినాం. ఈ మధ్య కాలంలో కూడా ఒక 40-50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆర్డీఓ గారు నిన్ననే నాకు చెప్పడం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి మన పరిగికి రావాలంటే 40 నిమిషాల్లో వచ్చే విధంగా మంచి రేడియల్ రోడ్ కూడా భూసేకరణ పూర్తి కాగానే టెండర్లు పిలిచి 6,000 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రోడ్డును నిర్మించడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇదే కాకుండా మన ప్రాంతంలో మన దేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా నేవీకి సంబంధించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలో 3,000 కోట్ల రూపాయలతో 3,000 ఎకరాలలో 3,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే విధంగా దానికి సంబంధించిన పనులు ప్రారంభించుకొని శరవేగంగా పనులు కొనసాగించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక రీజనల్ రింగ్ రోడ్డు కూడా మన పూడూరు మండలం రాకంచర్ల పరిసర ప్రాంతాల నుంచి సంగారెడ్డి కానీ ఇంకా పక్క జిల్లాలకు కానీ శారదార్ నుంచి ఏ జిల్లాకు పోవాలన్నా సరే మన పరిగి నుంచి పోయినట్టుగా 25,000 కోట్ల రూపాయలతో దానికి సంబంధించినది కూడా మార్గం సుగమమైంది. దాంతో పాటు దాని చుట్టుముట్టు ఒక ట్రైన్ కూడా రాబోతుంది. అదే కాకుండా మన వికారాబాద్ నుంచి వయా నస్కల్, పరిగి, కొడంగల్, నారాయణపేట, భక్తల్, కృష్ణా లైన్ కూడా మనకు శాంక్షన్ కావడానికి చరమాంకానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఒక మీటింగ్ లో చెప్పినాడు, ఏది వచ్చింది తోక ఒకటి మిగిలింది రైల్వే లైన్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తొందరలోనే దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైతాయి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మన పరిగి నుంచి శాంతనగర్ కు, పరిగి నుంచి వికారాబాద్ కు గతంలో సింగిల్ రోడ్ ఉంటే నేను డబుల్ రోడ్ చేయడం జరిగింది.
ఇప్పుడు డబుల్ రోడ్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 4 లైన్ల రోడ్డుగా శరవేగంగా అభివృద్ధి పనులు అనేది కొనసాగుతున్నాయి. ఇదే కాకుండా గణసింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా గతంలో సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఈ విధంగా మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సరే అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగడం అనేది మీరందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి భూసేకరణ విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరూ కూడా నేను కోరుతున్నాను, ప్రభుత్వం మంచి డబ్బులు రైతులకు ఇస్తుంది, మనం వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా మన పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ధరకు 20-25 లక్షల ఎకరాల భూములు కూడా ఉన్నాయి. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డికి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఆయన అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి చూపించి ఆ రైతులకు ఇదే డబ్బుతో ఎన్ని ఎకరాలు అవుతుందో అన్ని ఎకరాలు ఇప్పించినట్టుగా కూడా మేము మార్గం సుగమం చేసినాం. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా రైతులను జాగృతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, తప్పకుండా మీరు నన్ను మన టోటల్ పార్లమెంట్ లోనే అత్యధిక మెజార్టీతో 24,000 తెలుగు మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, తాండూరులలో పరిగికి 24,000 మెజార్టీ గత ఎన్నికల్లో మీ అందరూ కూడా కష్టపడి గెలిపించడం జరిగింది. కాబట్టి మీకందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో అన్నలాగా తమ్ముళ్లాగా ఏ అవసరం ఉన్నా ఎప్పుడు మీ ఎమ్మడే ఉంటారన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అదే పట్టుదలతో పనిచేసి మన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.